అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పనేసి. అదే అండి ఇన్‌స్టాలో బాగా వైరల్ అవుతున్న క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ కేక్‌ని అయితే నేను కూడా ఇంట్లో ట్రై చేశాను. ఎంత బా వచ్చిందో ఒకసారి మీరే చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా చేశానో సింపుల్‌గా చూపిస్తాను చూసేయండి. ఒక మిక్సీ జార్‌లోకి 5 బ్రెడ్ ముక్కల్ని ఇట్లా తుంచేసి వేసుకోవాలి. ఇంకా అలానే 2 ఎగ్స్‌ని కూడా వేసుకోవాలి. కొంచెం షుగరు, ఇంకా అలానే ఒక చిన్న గ్లాస్ పాలు, కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం షుగరు, ఇంకా అలానే వాటర్ వేసేసుకొని అట్లా తిప్పుతా ఉంటే మనకి ఇట్లా క్యారమెల్ లాగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఇట్లా స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ పైన ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టేసుకొని అట్లా ఒక 45 మినిట్స్ వదిలేయాలి. 45 మినిట్స్ తర్వాత చూడండి మనకి క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంత బాగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇంకా అలా దీన్ని అయితే కేక్ లాగా కట్ చేసి టేస్ట్ చేశాను. నిజంగా జున్ను తిన్నట్టే ఉంది టేస్ట్ అయితే. అలా చూసి వెళ్ళిపోకంటే చిన్న లైక్ చేయొచ్చు కదా.